నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్వి. పశ్చిమ గోదావరి జిల్లాలో రొయ్యల సాగు చేసే ఆక్వా రైతుల పరిస్థితి ప్రస్తుతం చాలా దారుణంగా తయారైంది. ఒకప్పుడు విదేశీ మారక ద్రవ్యాన్ని తెచ్చిపెడుతూ డాలర్ల పంటగా ఓ వెలుగు వెలిగిన రొయ్యల సాగు నేడు పెట్టుబడులు భరించలేక, మద్దతు ధర దక్కక రైతులను అప్పుల ఊబిలోకి నెట్టేస్తుంది. తాజాగా రొయ్యల ధరలు ఒక్కసారిగా కేజీకి 50 వరకు పడిపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో ఎగుమతిదారులు, దళారులు అంతా ఒక సిండికేట్‌గా మారి ధరలను తలకిందులు చేస్తూ తమను నిలువునా దోచుకుంటున్నారని ఆక్వా రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ధరల తగ్గింపును నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి, పాలకొల్లు ప్రాంతాల్లో రైతులు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. పాలకొల్లులోని పూలపల్లి సెంటర్లో భీమవరం పాలకొల్లు ప్రధాన రహదారిపై రొయ్యలను కుప్పలుగా పోసి భారీ మానవహారం ఏర్పడి వినూత్న రీతిలో తమ నిరసనను తెలిపారు. ఎగుమతి కంపెనీలు ఏకపక్షంగా వ్యవహరిస్తూ రొయ్యల ధరను కేజీకి 30 నుండి 50 రూపాయల వరకు తగ్గించేశారని, మరోవైపు ఫీడ్ కంపెనీలు మేత ధరలను విపరీతంగా పెంచేసి కోట్లాది రూపాయలు దోచుకుంటున్నాయని రైతులు మండిపడుతున్నారు. ఈ తీవ్ర వివాదం నడుస్తుండగానే ఎక్స్పోర్ట్లు ఈ నెలాఖరు వరకు ప్రస్తుతం తాము నిర్ణయించిన రేట్ల మేరకే కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా 100 కౌంట్ రొయ్యలను 230, 40 కౌంట్ రొయ్యలను 330, 30 కౌంట్ రొయ్యలను 430 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆక్వా రంగాన్ని ఈ ఘోర సంక్షోభం నుండి గట్టెక్కించేందుకు మే నెల 29న అమలాపురంలో రాష్ట్ర స్థాయి ఆక్వా రైతుల భారీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆక్వా రైతు సంఘాల నాయకులు ప్రకటించారు. గతంలో ఫీడ్ ధరల తగ్గింపు కోసం తాము ఎంతో పోరాడి విజయం సాధించామని గుర్తు చేసుకున్న రైతులు ప్రస్తుత ధరల సంక్షోభంపై కూడా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. రొయ్యల ధరల్లో ఇలాంటి తీవ్రమైన హెచ్చుతగ్గులు లేకుండా ఒక కనీస మద్దతు ధరను నిర్ణయించాలని కోరుతున్నారు. అలాగే మార్కెట్లో ఎగుమతిదారులు, దళారుల సిండికేట్ దోపిడీని అరికట్టేందుకు కఠినమైన నిబంధనలు తీసుకురావాలని, మార్కెటింగ్ను పర్యవేక్షించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాని ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో సాగు చేయడం తమ వల్ల కాదని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా క్రాప్ హాలిడే ప్రకటిస్తామని రైతులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తే ఆక్వా రంగానికి, దానిపై ఆధారపడిన లక్షలాది మంది కార్మికుల ఉపాధికి కోలుకోలేని దెబ్బ తగులుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది.